నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడవు, ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు. ఒక సూటి ప్రశ్నతోటి ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను. మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం, మీ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆన్సర్లతో సహా ప్రశ్నించి నేను ఈ వీడియోను స్టార్ట్ చేయబోతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వెడతాడా, పొత్తులతో వెడతాడా? ప్రశ్న వింటేనే ఏదోలా ఉందా? ఒక షాకింగ్ ప్రశ్నలాగా అనిపిస్తోందా? మరి ప్రశ్నకే ఎలా అంటే, లోపలికి వెళ్ళే కొద్దీ, విశ్లేషణ చూసే కొద్దీ, కొన్ని వాస్తవాలను తెలుసుకునే కొద్దీ ఇంకెలాంటి ఫీలింగ్ కలుగుతుందో నేనైతే చెప్పలేను. అయినా సరే దీని మీద ఈరోజు పూర్తిస్థాయి విశ్లేషణ మీకు అందిస్తున్నాను కాబట్టి పూర్తిస్థాయి విశ్లేషణ వినే ముందు ఫస్ట్ నేను ఇచ్చినటువంటి ప్రశ్నకి అయితే ఆన్సర్ చేయండి. వచ్చే ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పెడతాడా, పొత్తులతో పెడతాడా? మీరేమనుకుంటున్నారు? ఆప్షన్ ఏ, ఒంటరిగానే వెళ్తాడు. ఆప్షన్ బి, లేదు పొత్తుల వెనక పరిగెడతాడు. ఆప్షన్ సి, అసలు ఇప్పుడేమీ చెప్పలేము, టూ ఎర్లీ. ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చెయ్యండి. ఆ తర్వాత ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అద్భుతమైనటువంటి అంశాలు, కొన్ని పిట్ట కథలు కూడా ఇందులో మీకు దొరుకుతాయి. అసలు పాయింట్ ఏంటంటే, సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నిన్న మొన్నటి వరకు ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రామ్ చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పేసి టాటా బై బై గుడ్ బై కొట్టేసి మరి ఇతర పార్టీల్లోకి వెళ్ళినా సరే శైలజానాథ్ మాత్రం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకున్నారు. అలాంటి నేత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక అంతర్మథనం అయితే స్టార్ట్ అయింది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలన్నా, ఈ దుస్థితి నుంచి బయటపడాలన్నా ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, పెద్ద మనుషులే కొన్ని పరిష్కార మార్గాలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డికి సలహాలు, సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారట. ఆ సలహా సూచనల్లో ఒక కీలకమైన సలహా సూచన ఏంటయ్యా అంటే, బాబు ఇక మీదట మనం సింగిల్గా వస్తాం, సింగిల్ సింహాలం పందులే గుంపుగా వస్తాయి, మావాడు సింహం సింగిల్గా వస్తాయి. ఈ డైలాగులు వద్దు, కాలం చెల్లిపోయింది. కాసేపు వాటన్నిటిని మడిచి పక్కన పెట్టేద్దాం, దాచిపెట్టేద్దాం. ఇక మీదట మనం పొత్తుల గురించి ఆలోచిద్దాం. మనతో కలిసే వాళ్ళతో లేదా మనం కలవాలనుకున్న వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం, చేతులు కలుపుదాం, పొత్తులతో కలిసి నడుద్దాం. ఇప్పుడు కూటమి లాభపడ్డట్టుగా మనం కూడా పొత్తుల్లోకి వెళ్ళి పొత్తులు పెట్టుకొని లాభపడదాం. కాబట్టి ఈ సింగిల్ సింహం డైలాగులు కాసేపు తీసి పక్కన పెట్టాయని చెప్పేసి కీలకమైనటువంటి సలహా సూచనలు ఇచ్చారట. అయితే సలహా సూచనలు పొత్తుల మీదే కాదు, ఏ పార్టీతో పెడితే బాగుంటుంది, ఎవరితో చేతులు కలిపితే బాగుంటుంది అనేది కూడా కంటిన్యూషన్గా సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారట. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు ఏంటయ్యా అంటే, మనం వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకుందాం అనేటటువంటి అంశాన్ని క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పినట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. అది వార్త నిజంగా జరిగిందా, లేదంటే ప్రస్తుతానికి ఊహాగానమైన గ్యాసిప్ అనేది అయితే ఇప్పుడే మనం ఏమీ తేల్చలేము, ఏమీ చెప్పలేము అనమాట. సో ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే పొత్తులు అవసరం. ఎవరితో పెట్టుకుందాం? వామపక్షాలతో పెట్టుకుందాం అని చెప్పేసి క్లియర్గా సలహా ఇచ్చారట. ఎందుకు ఇచ్చారయ్యా అంటే, ఇక్కడి నుంచి స్టోరీ అంతా మొదలవుతుంది. ఎందుకు ఇచ్చారయ్యా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల్లో విడిగా ఉన్నది వాళ్ళు మాత్రమే. ఒకవేళ రేపు పొత్తు అని చెప్పేసి స్నేహహస్తం అందిస్తే వీళ్ళకి తిరిగి మళ్ళీ స్నేహహస్తం చాచి పొత్తుల్లోకి వచ్చేవి ఆ రెండు పార్టీలే. కాస్తో కూస్తో బలంగా ఉన్నది అవే. జగన్మోహన్ రెడ్డి వైపు ఏ కోశానైనా సరే, ఏ కారణం చేతైనా సరే చూసేటటువంటి పార్టీలు అవే. కాబట్టి ఏదో మతిలేని దానికి ఇంకో ఏదో మొగుడు అంటారు కదా, ఆ టైపులో వాళ్ళే మనకు దొరుకుతారు. కాబట్టి
వాళ్ళతోనే వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళకే మనం హస్తం అందిద్దాం, వాళ్ళతోనే మనం పొత్తులకు పెడదాం, వాళ్ళనే పొత్తు పెట్టుకోవడానికి ఆహ్వానిద్దాం, వాళ్ళతోనే మనం నడుద్దాం అని చెప్పేసి అయితే ఒక సలహా ఇచ్చారట. ఎందుకంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కారణం నెంబర్ 1, ఉద్యమాలు నిర్మించగలిగేటటువంటి శక్తి సత్తా వాళ్ళకే ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ సూచనలు సలహాలు ఇచ్చిన పెద్దలు నమ్ముతున్నారట. ఎస్, ఇటు బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి ఎలాగూ కూటమిగా ఉన్నాయి. ఇక బీఎస్పీ కానీ మిగతా కొన్ని పార్టీలు పెద్దగా ఉనికిలో లేవు. అయితే కాంగ్రెస్ లేదంటే వామపక్షాలు, కాంగ్రెస్ కన్నా కూడా వామపక్షాలు కాస్త బెటర్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున మనం ఏదన్నా ఉద్యమం అని, ఏదన్నా ధర్నా అని, ఏదన్నా పిలుపని అని చెప్పేసి మనమిచ్చే కన్నా వామపక్షాల తోడు తీసుకుంటే, వామపక్షాలు ఇస్తే మనకన్నా ఎక్కువ మైలేజ్ వస్తుంది, మనకన్నా వాళ్ళు బెటర్గా నిర్మించగలరు. ఆల్రెడీ చేతులు కాలే కదా. ఆ మధ్య విద్యుత్ సుంకాలు, విద్యుత్ ఛార్జీల మీద పోరని చెప్పేసి గతంలోనే మా లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఒక పోరాటానికి పిలిపించాడు. ఏం జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా తుస్సుమన్నది. జగన్మోహన్ రెడ్డే పాల్గొలేదు, పెళ్ళిళ్ళలో పేరంటాలకు ఆ రోజు వెళ్ళాడని చెప్పేసి విమర్శలు కూడా వచ్చాయి. అదే వామపక్షాలు ఎంటర్ అయితే, వామపక్షాలు ఉద్యమిస్తే, వామపక్షాలు ఒక నినాదం ఇస్తే దాని సీరియస్నెస్ ఇంకో రేంజ్లో ఉంటుంది, వాళ్ళ పోరాట పందా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే కన్నా వాళ్ళను ముందు పెట్టి ఉద్యమాలు నిర్మించవచ్చు, ప్రభుత్వానికి ఒక్కపోత తేవచ్చు. ఇది ప్రధానమైనటువంటి అజెండా. అంటే మనకు ఆ ఫేస్ వాల్యూ లేదు, వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ సాయంతో కథ నడిపిద్దాం అని చెప్పేసి సలహా కావచ్చు. ఇదొక కారణం. ఇక ఆ తర్వాత నెక్స్ట్, వామపక్షాలుంటే క్రెడిబిలిటీ ఉంటుంది. అవునన్నా కాదన్నా ఇప్పటికీ ఈ వామపక్షాలకు ఓటు వేసినా వేయకపోయినా సరే వాళ్ళ నిజాయితీ మీద ఎంతో కొంత ఈ దేశ ప్రజలకు నమ్మకం ఉంది. నిజాయితీ పరులు, అవినీతికి పాల్పడరు అనేటటువంటి, ప్రజల కోసం పాటు పడతారనేటటువంటి నమ్మకం ఉంది. సరే, ఓటు వరకు వచ్చేసరికి వాళ్ళకి వేయకపోవచ్చు, కానీ ఆ నమ్మకం అయితే స్టిల్ అంతో కొంత ఉంది. ఆ నమ్మకాన్ని మనం కూడా తీసుకుందాం, మనం కూడా క్యాష్ చేసుకుందాం. వాళ్ళు మన వెంట ఉన్నారంటే అంతో కొంత అంటకపోదాం. మనకు కూడా మనం ఇచ్చే నినాదం కానీ, పిలుపు కానీ, ఆరోపణ కానీ, ఉద్యమం కానీ ఏదైనా సరే కొంత వామపక్షాలు ఉన్నారంటే అవి మన పక్కన వచ్చి కూర్చున్నారంటే కొంచెం ఒక క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంతేకాదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా ఉద్యమాలు అనగానే వామపక్షాలతో చేతులు కలుపుతాయి. అదే వాళ్ళు మనకు పొత్తులో ఉన్నారంటే ఇంకా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కదా. సో ఆ ఆలోచన ఎలాగో ఉండనే ఉంది. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? గత ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్ను మాత్రం పక్కన పెట్టేసి వామపక్షాలతో కలుపుకుందామంటే కుదురుతుందా? కుదరదు. కాకపోతే వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్తో తటస్థంగా ఉందాం. వాళ్ళను వద్దు అనొద్దు, కావాలని కావరించుకొని వద్దు. ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ప్రస్తుతం వ్యవహారం నడుస్తుంది కదా. అట్లాగే మనం విడత కలుద్దాం, కాంగ్రెస్తో తటస్థ వైఖరి. ఏదైనా ఉద్యమానికి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా జెండా పట్టుకుని వచ్చారంటే మనం ఎందుకు కాదన్నాం? రానివ్వండి, నినాదాలు కొట్టనివ్వండి, జిందాబాదులు కొట్టనివ్వండి, మనకేంటి ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళతో తటస్థం, వీళ్ళతో స్నేహం, ఈ వైఖరి అన్నమాట. ఇక దాంతోపాటుగా మరి బీజేపీ కన్నెర్ర చేస్తే పరిస్థితి ఏంటని చెప్పేసి అందులో కొంతమందికి డౌట్ వచ్చిందట. మనం కాంగ్రెస్తో కలిస్తే కన్నెర్ర చేస్తుంది, వామపక్షాలతో ఉంటే ఎందుకు కన్నెర్ర చేస్తుంది? ఇది జరిగేదే కదా. కాంగ్రెస్తో కలిస్తే మన మీద దాడి చేస్తుంది, దండయాత్ర చేస్తుంది. వాళ్ళతో కాంగ్రెస్తోనే కదా ప్రాబ్లం. ప్రతిపక్షంగా మనం పోరాటాలు చేసుకుంటాం, అందుట్లో వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి? కాబట్టి మనం కాంగ్రెస్తో చెయ్యి కలపనంత కాలం మనకు వచ్చిన ఢోకా ఏం ఉండదు, హ్యాపీ, ఎవరితో కలిసినా పట్టించుకోరు అని చెప్పేసి పాత పంథాలోనే సలహాలు అయితే ఇస్తున్నారట. ఇక ఈ స్టోరీలో ఇంకా వెళ్ళిపోయినట్లయితే మన బలంతో వామపక్షాల బలం కూడా కలిస్తే అడ్వాంటేజ్ బాగా ఉంటుందని చెప్పేసి నమ్మకంగా చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుందట. అంటే కొన్ని కీలకమైనటువంటి సీట్లలో వామపక్షాల ఓట్లు 1000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు. అవి ఫిక్స్డ్గా అటే పడతాయి. వాళ్ళు ఎవరన్నా కూటమి కట్టినట్టయితే ఆ కూటమికి పడతాయి. ఇందులో మళ్ళీ మార్పులు చేర్పులే ఉండవు. అవి ఎంతైనా గుప్పెడు మంది కానివ్వండి, ఒక సమూహం కానివ్వండి, వాళ్ళు ఫిక్స్డ్గా ఉంటారు, వాళ్ళకే వేసుకుంటారు. సో మనం ఈ తేడాతోటి, ఈ మార్జిన్ తోటి ఓడిపోయేటటువంటి ప్లేస్లో కానివ్వండి, లేదంటే టైట్ ఫైట్ ఇచ్చే చోట కానివ్వండి, వామపక్షాల ఓట్లు కీలకం అవుతాయి. వాళ్ళు ఎటువైపు మొగ్గితే అటువైపు కొంత
పరిస్థితులు మారతాయి. అంటే వాళ్ళకి గెలుపు అవకాశం దక్కుతుంది. ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నాం అనుకోండి, ఆ ఓట్లు చీలిపోయి ఎవరికొకళ్ళకి అడ్వాంటేజ్ జరుగుతుంది. అదే కలిసి వామపక్షాలతో నడిస్తే వీళ్ళ ఓట్లు మనకి గంపకొత్తగా పడతాయి. చిన్న చిన్న మార్జిన్స్ తోటి ఓడిపోయే చోట్ల గట్టెక్కొచ్చు. సరే, ప్రయోజనం ఇంతైనా కానివ్వండి అంతైనా కానీ ఏదో ఒకటి దక్కుతుంది కదా అనేటటువంటి, అంటే మన బలానికి తోడు వీళ్ళ బలం కూడా అవసరం, కలుపుకుంటే బెటర్ అని చెప్పేసి, అంటే సింగిల్గా కొడతాం అనేటువంటి భావన కాసేపు పక్కన పెడదాం, వేరే వాళ్ళ తోడు కూడా తీసుకుందాం, మన చేతికి వేరే వాళ్ళ చేయిని కూడా కలుపుకొని బలంగా పిడికిలి బిగిద్దాం అనే ఆలోచన. రాజకీయాల్లో ఉండేది సహజమే. ఇక ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నప్పుడు మనం వామపక్షాల దన్ను మనకుంటుంది, ఉద్యమాలు నడుపుతారు, క్రెడిబిలిటీ ఉంటుంది, నమ్మకం కలుగుతుంది, వాళ్ళ ద్వారా మన బలం కలిస్తే కొన్ని చోట్ల లబ్ధి పొందుతుంది. బీజేపీ ద్వారా వచ్చే ఇబ్బంది కూడా వేళతో కలిస్తే ఉండదు, కాంగ్రెస్తో తటస్థ వైఖరి అవలంబిస్తే సరిపోతుంది ప్రస్తుతానికి అని చెప్పేసి ఇన్ని ఆలోచనలు చేసుకున్నటువంటి క్రమంలో వామపక్షాలతో వెళ్తే బెటర్ అనేటువంటి ఆలోచనని, ఒక విత్తనాన్ని జగన్మోహన్ రెడ్డి మనసులో నాటారు అని ఒక వార్త అయితే వస్తుంది. మరి నేను చెప్పుకున్న తర్వాత వామపక్షాలు కలుస్తాయా? దీన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసంపూర్తిగా ఉంటుంది, ఎక్కడితో వీడియో ఆపేస్తానమాట. వాళ్ళ ఆలోచన అదే. మరి కలుపుకోవడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారా? కలుస్తారా? డౌటే. ఎందుకంటే వామపక్షాలు 2019 నుంచి 24 వరకు మిగిలిన పక్షాలతో కలిసి జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన పరిపాలన మీద, ఆయన విధానాల మీద, ఆయన దోపిడీ మీద, ఆయన అవినీతి మీద అనేక ప్రజా పోరాటాలు చేశాయి. కాలం కలిసి వస్తే జనసేన టీడీపీ తోటి కలిసి ఎన్నికల్లో పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నాయి. మధ్యలో బీజేపీ వచ్చి చేరింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు కూడా బీజేపీ తోటి చేతులు కలిపారు కాబట్టి వీళ్ళు సైడ్ అయిపోయి కాంగ్రెస్తో కలిశాయి. అంతే తప్ప వీళ్ళ మీద కన్నా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ వ్యతిరేకతను ప్రదర్శించాయి. మరి అలాంటిది అంత వ్యతిరేకత ప్రదర్శించి 5 ఏళ్ళు అంత పోరాడి అంత చేసినటువంటి వామపక్షాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కలుస్తాయా? ఎందుకంటే కలుపుకునే చరిత్ర వీళ్ళకుంది. గతంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఎన్నికల్లో వెళ్ళారు. ఆ తర్వాత 2014 ఎన్నికల సందర్భంలో అనుకుంటాను ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జస్ట్ ఆ జిల్లాలు కొన్ని నియోజకవర్గాల్లోనే వామపక్షాలతో అంతర్గతంగా పొత్తు పెట్టుకుని లబ్ధి పొందినటువంటి చరిత్ర కూడా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక 14-19 వరకు కూడా సరే డైరెక్ట్గా కాకపోయినా అది అడపాదడపా వామపక్షాలు జగన్మోహన్ రెడ్డికి కూడా మద్దతు తెలిపాయి కొన్ని విషయాలు, అంతవరకే. అంతే తప్ప కలిసిపోయినటువంటి సందర్భం, కలిసి అడిగేసినటువంటి సందర్భం అయితే లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీతోన వాళ్ళు కొన్నాళ్ళు ట్రావెల్ అయ్యారు, అది వేరే విషయం. మరి ఈ నేపథ్యంలో ఇంత పోరాడిన వీళ్ళు కలుస్తారా? కలిసే అవకాశం ఉందంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని వదిలేసి వస్తారా అంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. మరి ఇన్ని అంశాలు, ఇన్ని ప్రతికూలతల మధ్య వామపక్షాలతో కలిసేటటువంటి ఆలోచన వాళ్ళు చేసినా యువతల వైపు వాళ్ళు కనీసం ఆ వైపు కన్నెత్తు చూస్తారా? కలవపోవడం సెకండరీ, కనీసం కన్నెత్తు చూస్తారా అంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. మరి ఇన్ని ప్రశ్నావతారాల్లాగా ఇన్ని క్వశ్చన్ మార్కుల మధ్య అసలు ఈ పొత్తు అనేటటువంటి ఆలోచన వికసిస్తుందా? అడుగులు వేయగలరా? సాధ్యమా అంటే ఖచ్చితంగా డౌటే. ప్రస్తుతానికైతే ఇది డౌటే. జరగటం అనేది అయితే పెద్ద డౌటే. జరుగుతుంది అని ఆశ పెట్టుకోవడం కూడా పెద్ద డౌటే. మరి ఇన్ని డౌట్ల మధ్య అసలు రేపటి రోజున ఏం జరుగుతుంది, ఎలా ముందుకు పెడతారనేది అయితే ఖచ్చితంగా రాజకీయ చిత్రం మీద చూడాల్సిందే తప్ప ఇంతకు మించి మనం ఊహించలేం, ఇంతకు మించి మనం విశ్లేషణ కూడా చేయలేం. మరి ఈ నేపథ్యంలో ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? నేను మొదట్లోనే అడిగిన ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి పొత్తుతో పెడతాడా, సింగిల్గా పెడతాడా, ఏది సాధ్యం ఏది అసాధ్యం అని చెప్పేసి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఇదంతా విన్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది ప్రస్తుతానికి ఒక వార్త మాత్రం, ఒక గాసిప్ మాత్రమే. ఎంతవరకు ఇందులో వాస్తవం ఉందనేది అయితే మనం చెప్పలేం. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.